వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు 2024 సంబంధించి హాల్ టికెట్స్ స్టూడెంట్స్ మీరే డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు. స్కూల్లో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఒకవేళ హాల్ టికెట్ స్కూల్ నుంచి తీసుకోకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో ఎగ్జామ్స్కి వెళ్ళి రాయొచ్చు. ప్రిన్సిపల్ సైన్ కానీ ఏ సైన్ స్టాంప్ కానీ అవసరం లేదు. సో మీరు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ప్రిపరేషన్ సంబంధించి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడానికి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీరు ఇప్పుడు చూస్తుంది అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ ఎస్ఎస్సి బోర్డ్ సంబంధించి. ఇందులోనే మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీగా ఒకసారి చూడండి. 10వ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. అంటే టుమారో మనకు మార్చ్ 7th రోజు హాల్ టికెట్స్ డైరెక్ట్గా వెబ్సైట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. బోర్డు అధికారులు ముద్రిత హాల్ టికెట్ను జిల్లాలకు పంపించారు. వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సూచించిన ధర్మిళ వీటిని సైతం విద్యార్థులు వినియోగించుకోవచ్చు. సో మీరు స్కూల్లో ఇచ్చిన హాల్ టికెట్ కాకపోయినా డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్పారు. మార్చ్ 7th అంటే గురువారం రోజు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడు బ్లూ కలర్లో లింక్స్ ఉన్నాయి చూడండి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్చ్ ఇంటర్నల్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదే ప్లేస్లో టుమారో మనకు మార్నింగ్ 11 or 12 వరకు ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన మీకు ఇలా రెగ్యులర్ హాల్ టికెట్, ప్రైవేట్ హాల్ టికెట్ అనే ఆప్షన్స్ వస్తాయి. రెగ్యులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. ఇందులో మీ డిస్టిక్, మీ స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే స్కూల్ వైజ్గా ఉన్న నేమ్స్ వస్తాయి. మీ నేమ్ వైజ్గా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే చాలు, మీరు ఎగ్జామ్స్ వెళ్ళి రాయొచ్చు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.